ఈరోజు వైసీపీ పార్టీ డొల్లతనం పిరికితనం బయటపడింది. మొదటి సంవత్సరం అంతా మెడికల్ కాలేజీల మీద పోరాటం అన్నారు, సంతకాలు ఉద్యోగం అన్నారు. ఆ నిర్మాణాలు త్వరితగతంగా ప్రజలకు ఉపయోగపడకుండా ఉద్యమాల పేరిట జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ, గొడ్డల పార్టీ ఎన్ని విన్యాసాలు చేయాలో అన్ని విన్యాసాలు చేసింది. రెండో సంవత్సరం ఆ విషయం మర్చిపోయారు. ఇప్పుడు డిఎస్సి నాటకాలు మొదలుపెట్టారు. 16,000 మంది దగ్గర ఉపాధ్యాయులు పేద మధ్యతరగతి కుటుంబాలు ఎంతో కష్టపడి ఏదైతే 2019లో ఎన్నో హామీలు ఇచ్చి జాబ్ క్యాలెండర్లని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు ఒక్క డిఎస్సి కూడా పెట్టని గొడ్డల పార్టీ వైసీపీ ప్రభుత్వం ఇవాళ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలో సమాజాన్ని కదిలించినాయి. కూలి పని చేసుకుంటా తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళకి పుస్తకాల విషయంలో కావచ్చు, లేకపోతే ట్రైనింగ్ విషయంలో కావచ్చు, బయట ప్రాంతాలకు వెళ్ళి సంవత్సరాల తరబడి పెళ్ళైన వాళ్ళు భర్తకి భార్య తోడు ఉంది, భార్యకి భర్త తోడుండి దగ్గరుండి చదివించుకొని కష్టపడి వాళ్ళు ఉపాధ్యాయులు అయ్యి చక్కగా పాఠాలు చెప్తూ ఉంటే వాళ్ళని మానసిక క్షోభ పెడుతూ ఇవాళ టీచర్ల ప్రదర్శనలో వేలాది మంది టీచర్లు వచ్చి నిర్భయంగా స్వయంగా వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా సమాజాన్ని కదిలిస్తూ ఉన్నాయి. ఈ గొడ్డల పార్టీ నాయకులకు కానీ వైసీపీ పార్టీకి కానీ ఏమాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళని మనోవేదనకు గురి చేసే విధంగా, ఆ టీచర్ల కష్టాన్ని అవమానం చేసే విధంగా, అపహాస్యం చేసే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్న వికృత చేష్టలన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. దీక్షలో కావచ్చు, వైసీపీ కార్యకర్తలు నాయకులు ఏ విధంగా ఎట్లా విన్యాసాలు చేశారో మనం అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు ఆయన శాసనసభకు పోడంట జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మండలిలో మాట్లాడాలన్నాడు, మండలిని రద్దు చేస్తా అన్నాడు, చివరికి మండలే దిక్కయింది. ఇవాళ ఎందుకు శాసనసభకి వెళ్ళలేదో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎవరినివ్వాలి. నేను తాడేపల్లి ప్యాలెస్లో పరదాలు కట్టుకొని నేను ప్రెస్ మీట్లు పెట్టి నేను కావాల్సిన వాళ్ళని పిలుచుకొని నేను ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాను, మీరు శాసన మండలికి వెళ్ళి పోరాటం చేయమని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇవాళ నేను అడుగుతూ ఉన్నా, దాంట్లో సిట్ నివేదిక చాలా స్పష్టంగా వచ్చింది. ఎన్నెన్నిసార్లు జవాబు పత్రాలు, ప్రశ్న పత్రాలు మీరు దిద్దారు, ఐలాండ్లో ఏం విన్యాసాలు చేశారు, ఎవరెవరికి ఏ విధంగా ప్రశ్న పత్రాలు, మీరు చేసిన పాపాలన్నీ కూడా అసెంబ్లీలో మండలిలో డిస్కషన్కి వస్తాయి, చర్చకు వస్తాయి. సమాధానం చెప్పలేక సమాధానం చెప్పాల్సి వస్తుందని భయపడి ఈరోజు కూడా ఇవాళ పులివెందులలో ప్రజలు అడుగుతూ ఉన్నారు. 11 నియోజకవర్గాల్లో ఆ ప్రాంత ప్రజలు అడుగుతూ ఉన్నారు, మిమ్మల్ని శాసనసభ్యులుగా గెలిపించాం, మిమ్మల్ని శాసనసభ్యులుగా గెలిపిస్తే అసలే మీరు సభ దృష్టి తీసుకురావట్లేదని ఆ 11 నియోజకవర్గాల్లో ప్రజలు అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి భయమా? ఎందుకు భయపడుతున్నాడు? ఏ పాపాలైతే జరిగినాయో ఆ పాపాలలో ఉన్న విచారణ రిపోర్ట్లన్నీ కూడా చర్చకు వస్తాయి. దోచుకెళ్ళిన డబ్బంతా కూడా బట్టబయలవుతుంది. చర్చ జరిగితే మొత్తం విషయం ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి భయపడి సభకు రాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఏదైనప్పుడు రేపు జరగబోయే శాసనసభ సమావేశాల్లో ఏదైతే చాలా స్పష్టంగా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో జరిగిన పాపాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇవాళ డిఎస్సి ఎంత నిష్పక్షపాతంగా స్పష్టంగా బట్టబయలవుతుంది. సభలో చర్చ జరుగుతుంది. అన్ని విషయాలు కూలంకషంగా ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందని ఛాలెంజ్ చేసి కూడా శాసనసభ్యులు పిలుస్తున్నారు.
మంత్రులు పిలుస్తున్నారు, ప్రజలు కోరుతున్నారు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, వీళ్ళందరూ కూడా దశాబ్ద కాలం ఆ కరకట్ట రోడ్డు మీద ఎన్నో ఇబ్బందులు పడి శాసనసభకి వెళ్ళారు, హైకోర్టుకి కక్షిదారులు వెళ్ళారు. ప్రజలు అక్కడ ఎన్నో దొంగల పార్టీ, గొడ్డల పార్టీ చేసిన అరాచకాలకి, మరి వాళ్ళు చేసిన అన్యాయానికి ఇవాళ ఎంతోమంది బాధలో ఇబ్బందులు పడ్డారు. ఇవాళ అవన్నీ కూడా న్యాయస్థానాల్లో కూడా కేసు గెలవడం జరిగింది. ఇవాళ రేపు మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్టీల్ బ్రిడ్జి మరి ఆ నిర్మాణం అంతా కూడా జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు. రేపు ప్రారంభం కాబోతూ ఉంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పూర్తయ్యి అవి కూడా జిఏడికి కావచ్చు, హైకోర్టు జడ్జెస్ క్వార్టర్స్ కావచ్చు, ఎన్జిఓ క్వార్టర్స్ కావచ్చు, అట్లాగే ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నాయో అన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్డు కావచ్చు, మరి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైతే జిఐడి టవర్స్ కావచ్చు, అసెంబ్లీ భవన నిర్మాణాలు కావచ్చు, సెక్రటేరియట్ భవన నిర్మాణాలు కావచ్చు, హైకోర్టు భవన నిర్మాణాలు కావచ్చు, అన్నీ కూడా వేగవంతమై త్వరితగతిన, అట్లాగే రైతాంగానికి ఇచ్చిన ప్లాట్ విషయంలో కావచ్చు, అన్నీ కూడా ఒక నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా దగ్గర 47,000 కోట్ల పైగా నిర్మాణాలు జరుగుతూ ఉంటే, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే, రేపు దేశంలోకి ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఏ రాష్ట్రపతి వచ్చినా అమరావతి ప్రజా రాజధానిని తప్పకుండా చూడాలనే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని చూసి ఓడవలేక, తట్టుకోలేక, ఏడవలేక రేపు మళ్ళీ జైలు యాత్రలు పెట్టారు, పరామర్శ యాత్రలు పెట్టారు. శుభమా అంట కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. కానీ ఉలిపి కట్టి గొడ్డల పార్టీది, జగన్మోహన్ రెడ్డి పార్టీది ఒకదారి, ఒక్క వైసీపీ పార్టీ తప్ప ఈ దేశంలో అమరావతి చర్చలో పాల్గొనకుండా వాకౌట్ చేసి పార్లమెంట్లో పారిపోయారు. ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ వచ్చి దేశం అంతా కూడా జేజేలు పలుకుతూ ఉంటే, రేపు సుమాంట ఒక రాజమార్గం ప్రజలందరూ కూడా సుఖవంతమైన మరి ప్రయాణం చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీద మరి అక్కడ ప్రారంభం జరుగుతూ ఉంటే, నువ్వు జైలు యాత్ర చేస్తున్నావు అంటే మీ ఆలోచన విధానం, మీ యాటిట్యూడు ఇవాళ ప్రతిపక్షంగా కూడా మీకు అర్హత లేదనే విధంగా మీరు కార్యక్రమాలు నడుపుతున్నారు. మొన్న చచ్చిపోయిన వాళ్ళని బాగా చేయడానికి ఎవరైనా వెళ్తారు, చంపిన పరామర్శించడానికి వెళ్ళి అక్కడ గంటలు ఆలస్యం చేసి జైలుకి వెళ్లకుండా మళ్ళీ మార్గ మధ్యలో ఒక మహిళా ఎస్ఐ మీద ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా మీ ప్రవర్తన ఉంది, మీ ఏ విధంగా అక్కడ మరి మీ కార్యకర్తల నాయకులు మరి రప్ప అంట మీ చేసిన విన్యాసాలన్నీ కూడా బయటపోయాయి. అట్లాగే మొన్న దేవరపల్లి వెళ్ళి అక్కడ ర్యాలీలో ఒక మనిషిని గుద్ది ఒక కార్యకర్తని మరి ఆ దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. ఓటర్ల మీద ఏ విధంగా దాడి చేశారో కళ్ళకు కట్టినట్టు కనపడినాయి. పొగాకు మరి ఆ రైతాంగం తెచ్చుకున్న ఆ పొగాకు బేల్డ్ మీద ఏ విధంగా విన్యాసం చేశారో అవన్నీ కూడా చూసాం. మళ్ళీ ఇవాళ తగుదనమ్మా అంట రేపు మళ్ళీ నువ్వు జైలు యాత్రలు చేస్తున్నావు అంటే, జగన్మోహన్ రెడ్డి గొడవల పార్టీ పల్నాడు ప్రశాంతంగా ఉంది. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు వాళ్ళు చంపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శ చేస్తా అక్కడ ఆ పరామర్శలో చాలా స్పష్టంగా అతను చెప్పాడు, హత్య చేసింది మనాళ్ళే అని. జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్లో ఆ తాలూకా చనిపోయిన ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో పాపం అతను చెప్తే, దానికి మరి పిన్నెల్లి అక్కడ ఎవరైతే మాచర్లో అక్కడ పెత్తనాలు చేసే నాయకులందరూ కూడా వాళ్ళ అరాచకాలన్నీ బట్టబయలు అవుతూ ఉంటే, మీ పార్టీ కార్యకర్తలు మీరు మీ దాడుల్లో చనిపోయిన వీటిని కూడా బయట వాళ్ళకి అంటగట్టాలని మీ పరామర్శల్లో కూడా ఫోన్ పరామర్శల్లో కూడా మీ డొల్లతనం నిన్న బయటపడింది. ఏదైనప్పుడు కూడా గొడ్డల పార్టీ అరాచకాలన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. డిఎస్సీలో ఇవాళ లోకేష్ బాబు మీదో ప్రభుత్వం మీదో మీరు వేసే నిందలు కావచ్చు, మీరు చేసే కేసులు వేసాం అన్నీ కూడా తిప్పికొట్టి అన్నీ కూడా మరి న్యాయస్థానాలు వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేసి మరి ఇమ్మీడియట్గా మరి పెట్టి ఉద్యోగాలు ఇచ్చి మరి వాడు చక్కగా పాఠాలు చెప్తా ఉంటే, ఇవాళ నువ్వు రాజకీయ నిరుద్యోగిగా ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి మీద ఆరాటంతో బురజల్లే కార్యక్రమంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు శాసనసభలో శాసనమండలిలో గట్టిగా ప్రభుత్వం సమాధానం చెప్తుంది.